డీటెయిల్స్ లోకి వెళ్తే కర్ణాటకలో సీఎం సీటు పంచాయతీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో రోజులుగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్న వార్తలకు చెక్ పెట్టారు నేతలు. ఇవాళ ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కలిశారు. అధిష్టానం ఆదేశాలతో ఇద్దరు నేతలు కలిసినట్లు సమాచారం. ఇక సమావేశం అనంతరం డీకే శివకుమార్ స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒకటేనని అన్నారు. డీకే శివకుమార్ తో విభేదాలున్నట్లుగా వస్తున్న వార్తలు బీజేపీ, జేడీఎస్ మీడియా సృష్టించినవిని కొట్టిపారేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న సంక్షోభం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు జరిగిన పరిణామం దానికి నిదర్శనంగా నిలుస్తుంది. నిజానికి కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సీఎం సీటు వార్ కొనసాగుతుంది. అంటే 2.5 years ఇప్పటికే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పూర్తి చేస్తున్నారు. మిగతా సెకండ్ టర్మ్ నేను చేస్తాను అంటూ డీకే శివకుమార్ కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన ఆయన మద్దతు పలికే నేతలు, ఇతర కార్యకర్తలు కూడా కొంత ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో వ్యవహారం అనేది ఢిల్లీ హైకమాండ్ వరకు వెళ్ళింది. హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఈవెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఒక సార్ట్అవుట్ చేసే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్న నేపథ్యంలో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీట్తో కలిశారు. డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కొంత చర్చ తర్వాత బయటకు వచ్చి చాలా స్పష్టంగా సిద్ధరామయ్య అఫ్కోర్స్ ఓపెన్గానే మీడియా ముఖంగా చెప్పపోయినప్పుడు కూడా ఆ చర్చించిన అంశాలు కొంత చిట్చాట్లో భాగంగా బయటకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సిద్ధరామయ్య అక్కడ ఏదైతే అన్నాడో ఆ వ్యాఖ్యలు కూడా బయటకు రావడం జరిగింది. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కేవలం విపక్షాలు జేడీఎస్ కావచ్చు, లేదంటేనేమో బీజేపీ కావచ్చు, వీళ్ళు కొంత క్రియేట్ చేస్తున్నారు తప్పించి తమ మధ్య ఎటువంటి పొరపక్షాలు, విభేదాలు లేవు అనే ఒక సందేశాన్ని, మెసేజ్ని అయితే పంపించడం జరిగింది. అఫ్కోర్స్ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఇద్దరు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఈ పాయింట్స్ మొత్తం కూడా బయటకు వచ్చాయి. అంటే ఒక తగుకు ఒక పరిష్కారం పెట్టాలి. ఎందుకంటే నెగిటివ్గా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధంగా వీళ్ళిద్దరూ సీఎం సీట్ కోసం కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరో 2 ఏళ్లలో అక్కడ ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడే దాన్ని కట్ చేయకపోతే అది ముదిరిపోయి పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకొని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ముందు ఇమీడియట్గా మీరు స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక సందేశం కర్ణాటక మన ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కావచ్చు, లేదంటేనో ఆ రాజకీయ పక్షాల్లో ఒక మెసేజ్ మీరు బలంగా పంపించాలి. ఎటువంటి విభేదాలు లేవు అనే సారాంశాన్ని ఇవ్వాలి. కాబట్టి అంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంది సీఎం సీటు విషయంలో. అది ఓపెన్ ఫ్యాక్టే. అఫ్కోర్స్ దాన్ని క్లియర్ అవుట్ చేయడం కోసం మాత్రం ఈ విధంగా మీటింగ్ అవటం, తమ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడం కానీ, కలిసి పనిచేస్తామని ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చినా సరే అది జేడీఎస్, బీజేపీ తమ అనుకూల మీడియా ద్వారా కలిగిస్తున్నటువంటి అవంతరాలు తప్పించి అది నిజం కాదు అనే విషయాన్ని సిద్ధరామయ్య చెప్తున్నారు. అఫ్కోర్స్ అది ఈ మాట చెప్తూనే అధిష్టాన పెద్దలు సీఎం సీటు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేబీ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మేబీ 2-3 రోజుల్లో, లేదంటే 1 week లోపల లేదు సీఎం సీటు మార్చాల్సిందే, శివకుమార్ కూడా అప్పగిద్దాము అనే ఒక ప్రతిపాదన ముందుకు తీసుకోవచ్చు, తీసుకురాకపోవచ్చు కూడా. ఏది జరిగినా సరే, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము కలిసికట్టుగా పనిచేస్తామని, ఎటువంటి విభేదాలు లేవనే విషయాన్ని మాత్రం క్లియర్ కట్గా కర్ణాటక ప్రజలకు కావచ్చు, లేదంటే కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు కావచ్చు స్పష్టంగా వీళ్ళిద్దరూ సిద్ధరామయ్య అండ్ డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని పంపించారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గత కొన్ని రోజులుగా సంక్షోభం నడుస్తూ ఉందో, కొంత సీఎం సీట్ ఫైట్ జరుగుతుందో దానికి కొంత బ్రేక్ పడినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.